నియోజకవర్గంలో కార్యకర్తల సంక్షేమ పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి నారాయణ సొంత నిధులతో ఏడాదికి 10 కోట్ల రూపాయల కార్యకర్తల సంక్షేమానికి కేటాయించగా తాజా విడతలో 308 మందికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున మొత్తం 76.25 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 3 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అదనంగా 63 మందికి తోపుడు బండ్లు, ఇస్త్రీ బండి, 7 ట్రై సైకిళ్లను కూడా పంపిణీ చేశారు. 2024లో నెల్లూరు సిటీ ప్రజలు నన్ను ఎంతో ఆప్యాయంగా నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఖచ్చితంగా నెల్లూరుని అన్ని విధాలా డెవలప్ చేసి వారి యొక్క రుణం తీర్చుకోవడం నా బాధ్యత. అందుకని ఖజానా ఖాళీ అయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. పార్కులు తీసుకుంటే 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేసేసాం. ఇంకొక 7 పార్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 14-19లో స్టార్ట్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తే ఈ ప్రభుత్వం రాగానే టేకప్ చేసాం. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 550 కోట్లతో 14-19లో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆపేస్తే మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేసాం. అనేక డ్రైన్స్ ఏదైతే సిల్ట్ గత 5 సంవత్సరాల్లో సిల్ట్ పేరుకోబోయింది, దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు ఆ సిల్ట్ తీసి కొన్నిట్లయితే 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు సిల్ట్ తీశారు. అంత తీబట్టే అత్యధిక వర్షం నెల్లూరులో వచ్చిన నెల్లూరు సిటీలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అయింది. దాన్ని